అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో అయితే నేను ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి రింగ్ లైట్. అందరికీ కూడా చాలా 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 అవసరమయ్యే, అంటే వీడియోస్ తీసుకునే వాళ్ళకి చాలా అవసరమయ్యే రింగ్ లైట్ అనమాట. ఒకప్పుడు టిక్టాక్లో రింగ్ లైట్ పెట్టుకునే వీడియోస్ తీసేవాళ్ళు. సో ఆ రింగ్ లైట్ అంటే నేను 2 రింగ్ లైట్స్ కొన్నాను. ఒకటి అమెజాన్లో బై చేశాను, ఒకటి మీషోలో బై చేశాను అనమాట. ఆ 2 రింగ్ లైట్స్ రివ్యూ కూడా ఇస్తాను. అండ్ ఎగ్ బాయిలర్. సో ఎగ్స్ని ఉడకబెట్టుకునే ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కూడా చూపిస్తాను అనమాట. ఎస్, వీడియో స్టార్ట్ చేసేపోయే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సైడ్ కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది క్లిక్ చేస్తేనే నేను ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో గైస్, ఫస్ట్ వన్ ఎగ్ బాయిలర్ చూపిస్తాను. సో ఎగ్ కుక్కర్, ఇది నేను మీషోలో బై చేశాను అనమాట. మీషోలో. సో ఎస్, మనకి ఇక్కడ పార్ట్స్ వచ్చేసి ఒకటి స్టెయిన్లెస్ హీటింగ్ ప్లేట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ కవర్ అదే లిడ్ ఉంటుంది, అండ్ మనకి ఎగ్ ర్యాక్ అంటే ఎగ్స్ పెట్టడానికి ర్యాక్ అయితే ఉంటుంది, అండ్ ఒక చిన్న వాటర్ కప్ ఇస్తారనమాట. దానిపైన రీడింగ్స్ ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి అనమాట, మెజర్మెంట్ రీడింగ్స్. సో ఇదే కప్ మెజర్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ మెజర్మెంట్స్ పైన మనకి మీడియం, హార్డ్ అండ్ అలాగే స్టీమ్ బర్న్స్ అని ఉంటాయి అనమాట. మోస్ట్లీ మనం మ్యాక్సిమం మీడియంలోనే వాటర్ తీసుకోవాలి. మీడియం రేంజ్ ఎంత ఉందో 50 ml ఉందన్నమాట. 50 ml వాటర్ తీసుకోవాలన్నమాట. సో దట్ ఎగ్స్ అంటే ఆ ఎగ్ మీడియంగా బాయిల్ అవుతుంది 50 ml వాటర్తో. సో కప్ వాళ్ళే ఇచ్చారు. ఒకవేళ కప్ మన దగ్గర పోగొట్టుకోకపోయినా టీ గ్లాస్ ఉంటుంది కదా, స్టీల్ టీ గ్లాస్, ఇంత టీ గ్లాస్. సో దాంట్లో హాఫ్ వరకు, ఆ టీ గ్లాస్లో హాఫ్ వరకు వాటర్ తీసుకొని కూడా వేయచ్చు వాటర్. సో అండ్ దిస్ ఇస్ ద ఎగ్ కుక్కర్. వెరీ క్యూట్గా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది. అండ్ మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఎల్లో, పింక్, బ్లూ అండ్ వైట్, అంటే ఈ కలర్ సెలెక్షన్ చేసుకోవాలంటే. సో స్పెసిఫిక్గా కలర్స్ చాలా మందికి ఈ కలర్ ఇష్టం, ఆ కలర్ ఇష్టం ఉంది. సో మేమైతే పింక్ తీసుకున్నాం. పింక్ ఇట్ లుక్స్ వెరీ క్యూట్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ట్రాన్స్పరెంట్ లిడ్. వాళ్ళు ఏవైతే చెప్పినారో మనకి ట్రాన్స్పరెంట్ లిడ్ మూత పెట్టడానికి లిడ్ అనమాట. ఈ 2 హోల్స్ ఉన్నాయి దీనిపైన, అంటే ఎవాపరేటెడ్ వాటర్ అంతా కూడా పైకి వెళ్ళిపోవడానికి. సో దిస్ ఇస్ ద లిడ్. అండ్ ఇది వచ్చేసి ఎగ్ ర్యాక్స్. మనకి ఇందులో 1 2 3 4 5 6 7 ఎగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ ర్యాక్లో మనం 7 ఎగ్స్ ఒకటేసారి బాయిల్ చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రానిక్ ఎగ్ కుక్కర్లో. సో 7 ఎగ్స్ మనం ఇలా బాయిల్ చేసుకోవచ్చు. మీకు ఈ తర్వాత దీని ప్రాసెస్ కూడా చేసి చూపిస్తాను ఒకవేళ అర్థం కాకపోతే. అండ్ మనకి దిస్ ఈస్ ద స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్. ఇందులో మనము మీడియం రేంజ్ 50 ml వాటర్ తీసుకుంటాము. ఈ కప్తో వాటర్ తీసుకొని ఈ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ పైన మనం తీసుకోవాలన్నమాట, పోర్ చేయాలి. ఓకేనా? పోర్ చేసిన తర్వాత ఎగ్స్ పెట్టేసి దీనిపైన పెట్టి తర్వాత ఎగ్స్ అనేది ఇందులో పెట్టి లిడ్ మూసేసి మనం ప్లగ్ పెట్టుకొని ఆన్ చేసుకోవాలి. సో ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. సో మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇది ఎలా పెట్టాలి అనేది నేను మీకు చూపిస్తానన్నమాట ఈ ప్రాసెస్లో. లెట్స్ గో. సో ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు, ఓకేనా? లైవ్ ప్రాసెస్. నేను ఇప్పుడు ఒక ఎగ్ని మీకోసం అయితే బాయిల్ చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
చూసారు 50 ml వరకు నేను వాటర్ తీసుకున్నాను. ఇందులో మీడియం రేంజ్ 50 ml అంటే అది మీడియం రేంజ్, 70 ml వచ్చేసి హార్డ్ అండ్ 90 ml వచ్చేసి స్టీమ్ బర్న్స్ అనమాట. సో 50 ml వరకు అయితే నేను మీడియం రేంజ్లో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని నేను స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ పైన పోర్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ కనిపిస్తుంది మీకు ఈ ఎగ్ ర్యాక్ని దీనిపైన ప్లేస్ చేస్తాను. ప్రజెంట్ అయితే నాకు ఇప్పుడు ఒక ఎగ్తోనే అవసరం అనమాట. దిస్ ఇస్ ఫర్ మీ. అండ్ దాని తర్వాత మనం లిడ్ని క్లోజ్ చేయాలి. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ద్వారా ఎవాపరేట్ అయిన వాటర్ అంతా కూడా, ఆవిరంతా కూడా ఈ హోల్స్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ కొంచెం మనకి ఆన్లో ఉన్నప్పుడు షాక్ కొడుతుంది. అర్థింగ్ ఇస్తుంది. చూసారా, అర్థింగ్ ఇచ్చింది. అమ్మా, హౌ డు ఐ డూ? ఫస్ట్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నాకైతే షాక్ కొట్టింది. నేను చెప్తున్నాను అట్లే ముట్టుకున్నా, నాకు షాక్ కొట్టింది. ఓకే, నేను ఫస్ట్ ప్లగ్ పెట్టుకుంటాను. అందుకే ఓకే, ఆ స్టెయిన్లెస్ స్టీల్ కనిపిస్తుంది కదా, స్టీల్ అది మాత్రం ముట్టుకోవద్దండి. నాకు ఇప్పుడే అని షాక్ కొట్టింది అనమాట. సో ఇది ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు, చాలా తొందరగా అయితే ఎగ్ మనకి బాయిల్ అయిపోతుంది. వితిన్ 5 minutes ఎగ్ అయితే బాయిల్ అయిపోతుంది అనమాట. నేను మా తమ్ముడు రోజు మార్నింగ్ షటిల్ ఆడతాము. సో షటిల్ ఆడొచ్చిన తర్వాత మేము ఎగ్ తింటాం, బాయిల్డ్ ఎగ్. తొందర అయిపోతుంది అనమాట. మనకి నార్మల్గా స్టవ్ పైన ఎగ్ బాయిల్ చేసే ఎగ్స్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఎంత లేదన్నా మనకి ఒక 20 to 25 minutes, 30 minutes అయినా పడుతుంది ఎగ్స్ బాయిల్ అవ్వడానికి. అండ్ బట్ ఇందులో మనకి 7 eggs అట్ ఏ టైం వితిన్ 5 minutesలో బాయిల్ అయిపోతుంది ఎగ్స్ అయితే. సో వెరీ టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట. ఇట్స్ నాట్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. చాలా తొందరగా అయిపోతుంది. సో మీరు ఎక్కడన్నా బిజీగా ఉన్నా మీకు ఎగ్స్ ఇలా దీంట్లో ఉడకబెట్టుకోవచ్చు అనమాట. ఎస్, ఇప్పుడైతే అది బాయిల్ అయిపోతుంది. దీన్ని నేను మీషోలో 378కి బై చేశాను. సో ఇట్స్ రియల్లీ వెరీ అమేజింగ్. 5 minutesలో ఎగ్స్ తొందరగా బాయిల్ అయిపోతుంటే టైం సేవింగ్ కాబట్టి నాకు బాగా నచ్చింది అనమాట ఈ ఎగ్ కుక్కర్. సో బరీలో ఉన్నప్పుడు కూడా మనము ఇలా దీంట్లో ఒక జస్ట్ 5 minutes అనమాట. దీనికి ఎక్కువ టైం కూడా ఏమైతే కాదు, జస్ట్ 5 minutesలో మనకి ఎగ్ అయితే బాయిల్ అయిపోతుంది. సో మనకి ఎగ్ బాయిల్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే ఎలా అంటే, ఇక్కడ మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా లైట్, సో ఆ లైట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆ లైట్ ఆఫ్ అయినప్పుడు మనకి ఎగ్ బాయిల్ అయిందని అర్థం అనమాట, సింబల్. సో ఎస్ సార్, చూడండి వేపర్స్ కనిపిస్తున్నాయా మీకు? నాకైతే కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయి. సో వేపర్స్ అన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి. చాలా ఫాస్ట్గా అయితే బాయిల్ అయిపోతుంది వితిన్ 5 minutes. అండ్ రింగ్ లైట్స్ అయితే నేను 2 తీసుకున్నాను. అది దీని తర్వాత మీకు చూపిస్తాను రివ్యూలో. 2 తీసుకున్నాను. ఒకటి మీషోలో, ఒకటి అమెజాన్లో తీసుకున్నాను. రేట్స్ డిఫరెంట్ ఉన్నాయి, బట్ రేట్స్ డిఫరెంట్, క్వాలిటీ డిఫరెంట్. యా, అంతే. అంటే నేను నెక్స్ట్ చెప్తా కదా, అప్పుడు క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో ఇక 5 minutes వరకు వెయిట్ చేయాలి మనము. అండ్ యాక్చువల్లీ ఇవాళ కూడా మేము మా ఎగ్ బాయిలర్తోనే మేము ఎగ్ కర్రీ చేసుకున్నాము. ఎగ్ బాయిలర్లో ఎగ్స్ ఉడకబెట్టి చాలా ఫాస్ట్గా బాయిల్ అయినాయి కాబట్టి మేము చాలా తొందరగా చేసుకోగలిగాము. సో ఇంకేం చెప్పాలి, మీరు ఇంకా ఎవరైతే మీరు ఇంకా ఎవరైతే మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే నా రెఫరల్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. నా రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్
3 ఆర్డర్స్ పైన 20% డిస్కౌంట్ ఉంటుంది. సో రెఫరల్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను మీకు. హరియా డిస్కౌంట్ అయితే వస్తుంది కదా, ఎందుకు కాదనుకుంటారు. అండ్ బట్ జాగ్రత్త, ఈ స్టీల్ కనుక మీకు తగిలితే అర్థం వస్తుంది, అర్థం వచ్చి మనకి షాక్ కొడుతుంది. ఇప్పుడే చూసారు కదా, నాకైతే షాక్ కొట్టింది, నాకైతే షాక్. సో అది అనమాట మ్యాటర్. మనకి ఎర్లీ మార్నింగ్స్ మీకు ఎగ్స్ ఉడకడం అంటే చాలా టైం ఎక్కువ పడుతుంది. అలాంటి టైంలో మీరు ఈ ఎగ్ కుక్కర్లో ఈ ఎగ్ని పెట్టినట్లయితే వితిన్ 5 minutes తొందరగా మీకు రెడీ అయిపోతుంది. అండ్ యా, దీన్ని మనం ఎగ్ స్టీమర్ అని కూడా అనవచ్చు అనమాట. సో ఇందులో మనకి ఇంకో అంటే ఈ ర్యాక్ వచ్చేసి, ఈ ఎగ్ స్టీమర్లో ర్యాక్ వచ్చేసి ఓన్లీ 7 ఉన్నాయి అన్నమాట. ఎగ్స్ పెట్టుకోవడానికి 7 ర్యాక్స్ ఉన్నాయి. ఇంకొక దాంట్లో వచ్చేసి మనకి 14 ఎగ్స్ కూడా బాయిల్ చేసుకునే ర్యాక్ కూడా ఇస్తారు. అది నేను బై చేయలేదు, ఓన్లీ 7వి బై చేశాను, 14ది బై చేయలేదు. అది కూడా ఉందన్నమాట. సో 14 ఎగ్స్ అట్ ఏ టైం మనము ఈ ఎగ్ కుక్కర్లో బాయిల్ చేసుకోవచ్చు. 14 ఎగ్స్. సో సౌండ్ అయితే ఆగిపోయింది ఇప్పుడు. ఇందాకంతా బాగా సౌండ్ వచ్చింది. ఐ థింక్ సో అయిపోయింది అనే అనుకుంటున్నాను. ఇంకొద్దిసేపట్లో మనకి రెడ్ కలర్ బటన్ కూడా ఆఫ్ అయిపోతుంది. అలా ఆఫ్ అయినప్పుడే మనము ఎగ్ తీసుకోవాలి. మీకు డైరెక్ట్గా ఓపెన్ చేసి అలా ఆన్లో ఉన్నప్పుడే ఓపెన్ చేసి తీసుకున్నారనుకో, మీకు ఈ స్టీల్ టచ్ అయితే షాక్ పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. మేమైతే ఏం చేస్తామంటే ప్లగ్ ఆఫ్ చేసేసి, ప్లగ్ నుంచి తీసేసి ఆ తర్వాత మేము ఎగ్ని బయటకు తీస్తాం, లేదంటే షాక్ పడుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీటెడ్. మనం నార్మల్గా ఎగ్స్ని ఉడకబెట్టేటప్పుడు కూడా లైట్ మనం చూడండి ఆఫ్ అయిపోయింది లైట్. సో ఇలా లైట్ ఆఫ్ అయిపోయింది అని వెంటనే తీయొద్దండి. మీకు ఆ స్టీల్ కనుక టచ్ అయితే అర్థం వచ్చి షాక్ పడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లగ్ తీసేయండి, అన్ప్లగ్ చేయండి. అన్ప్లగ్ చేసినాక సో ఎగ్ అయితే బాయిల్ అయిందనమాట. ఇక్కడ మీకు లైట్ ఆఫ్ చేసిన వెంటనే మీరు ఎగ్ బాయిల్ అయిందని తీయకూడదు. కొంచెం సేపు వరకు ఆ స్టీమ్కి అది అలానే ఉండాలన్నమాట. ఎందుకంటే వెంటనే తీస్తే ఏమవుతుందంటే ఎగ్ ఇలా దీని పైన ఉన్న కోటింగ్ ఓపెన్ చేసినట్లయితే ఎగ్ స్మాష్ అయిపోతుంది. సో స్టీమ్కి కూడా కొద్దిసేపు ఉండాలన్నమాట. కొద్దిసేపు అంటే ఒక 10 minutes వరకు ఉండాలి. సో ఆ తర్వాతనే మీరు ఎగ్ బయటికి తీసి ఎగ్ని వదిలించాలి. సో నేనైతే ఎగ్ని బయటకు తీసాను, కొద్దిసేపు ఉన్న తర్వాతనే తీసాను. లైట్ ఆఫ్ అయినాక కొద్దిసేపు ఉన్నాక ఎగ్ని తీసాను. సో ఓపెనింగ్. కనిపిస్తున్నా? సో ఎగ్ అయితే నీట్గా బాయిల్ అయిపోయింది. అనిపిస్తుంది ఎగ్ బాయిల్ అయిపోయింది అనమాట. సో యా, ఇట్ ఈస్ ఫర్ ఈ ఎగ్ కుక్కర్ గురించి ఇదే అనమాట. సో మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే వైర్ అన్ప్లగ్ చేసిన తర్వాతనే మీరు దీన్ని ఓపెన్ చేయాలి, ఓకేనా. అండ్ మీరు లైట్ ఆఫ్ అయిన వెంటనే ఎగ్ని మాత్రం బయటికి తీయకూడదు. కొద్దిసేపు స్టీమ్కి కూడా అది బాయిల్ అవ్వాలి, అప్పుడైతేనే ఎగ్ మీకు బాగా ఉడుకుతుంది అనమాట. సో దట్స్ ఇది వచ్చేసి మీషోలో నేను 378కి బై చేశాను.
ఎగ్ కుక్కర్. సో నెక్స్ట్ మనం రింగ్ లైట్స్కి వెళ్దాం. నేను 2 రింగ్ లైట్స్ చెప్పాను కదా, ఒకటి అమెజాన్లో ఒకటి మీషోలో బై చేశాను. ఆ రింగ్ లైట్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు నేను రింగ్ లైట్స్ చూపిస్తాను అనమాట. ఇవే నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవే ఆ రింగ్ లైట్స్. ఓకే, ఐమ్ గోనా షో. సో 2 రింగ్ లైట్స్ కూడా చాలా సిమిలర్ అనమాట. హైట్ అంతా కూడా చాలా చాలా సిమిలర్. హైట్ కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి రింగ్ లైట్ హైట్ అడ్జస్టింగ్ అనమాట. రింగ్ లైట్. సో ఇవన్నీ అడ్జస్టింగ్కి స్టాండ్. ఇదంతా కూడా మనకి రింగ్ లైట్ స్టాండ్ అడ్జస్టింగ్కి. అండ్ కింద ఇదంతా కూడా మనకి అడ్జస్టింగ్కే వస్తుంది. సో ఇవి వచ్చేసి బటన్ సెక్షన్. దిస్ ఇస్ ఆన్ ఆర్ ఆఫ్. ఇది మనము మైనస్ అని కనిపిస్తుంది కదా, ఈ మైనస్ వచ్చేసి మనం బ్రైట్నెస్ డిక్రీజ్ చేసుకోనికే, అండ్ ఈ ప్లస్ వచ్చేసి బ్రైట్నెస్ పెంచుకోవడానికి. అండ్ స్విచ్ వచ్చేసి మనకి 3 కలర్స్ ఉంటాయి. ఒకటి పింక్, ఒకటి వైట్, అండ్ ఒకటి రెడ్ షేడ్ వస్తుంది అనమాట. ఆరెంజ్ షేడ్ లైట్ వస్తుంది. సో స్విచ్చింగ్ ద కలర్స్కి ఈ బటన్ యూస్ చేస్తాము. సో 2 కూడా చాలా సిమిలర్. చూసారా, అడ్జస్టింగ్ స్క్రూస్ ఇచ్చారు. మనం హైట్ని ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో మనమైతే ఈ రింగ్ లైట్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్ స్టాండ్, ఫోన్ హోల్డర్, మొబైల్ హోల్డర్. మనం కూడా దీన్ని ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. చూసారా, సో హారిజాంటల్ వర్టికల్గా ఎలా అయినా పెట్టుకోవచ్చు. రెండింటికి కూడా చూసారా, హారిజాంటల్ వర్టికల్గా మనం ఎలా అయినా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి లెడ్ రింగ్ లైట్. సో రెండింటికి కూడా మనకి 3 షేడ్స్ ఉంటాయి అన్నమాట. 3 షేడ్స్ ఆఫ్ లైట్ వస్తుంది. ఒకటి వైట్, ఒకటి పింక్, ఒకటి ఎల్లో ఆరెంజ్ షేడ్ లైట్ వస్తుంది. సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి నేను అమెజాన్లో బై చేశాను. అమెజాన్లో ఇది 1200కి బై చేశాను. కమింగ్ టు దిస్, ఇది వచ్చేసి నేను మీషోలో 900కి బై చేశాను. సో నాకు ఈ రెండిట్లో ఏది బాగా నచ్చిందంటే ఈ మీషోలో కొన్న రింగ్ లైట్ బాగా నచ్చింది. ఎందుకో చెప్పను, చూపిస్తాను, ఓకేనా? సో దీని పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు అర్థమైపోతుంది. నేను ఇలా పెట్టేసి, సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో బై చేసిన లైట్. దీని లైటింగ్ కొంచెం తక్కువ ఉంది కంపేర్ టు అనదర్ వన్. దీని లైటింగ్ చాలా తక్కువ ఉందన్నమాట. బ్రైట్నెస్ తక్కువ ఉంది, నాకైతే తక్కువ అనిపించింది దీని బ్రైట్నెస్. సో మనం ఒకసారి కలర్స్ అయితే స్విచ్ చేద్దాం. దిస్ ఈజ్ ఎల్లో ఆరెంజ్ షేడ్. సో దాని బ్రైట్నెస్ అంతవరకే ఉందన్నమాట. చూస్తున్నారా, దూరం నుంచి కనిపిస్తుంది మీకు బ్రైట్నెస్. ఇంత పార్టే కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ఎల్లో షేడ్. దిస్ ఇస్ పింక్ షేడ్. పింక్ షేడ్ కనిపిస్తుంది కదా. సో ఇది అన్నమాట అమెజాన్లో బై చేసిన రింగ్ లైట్. బ్రైట్నెస్ నాకైతే కొంచెం తక్కువనే అనిపిస్తుంది. సో ఇంకొక రింగ్ లైట్, ఆ రింగ్ లైట్ చూద్దాము. సో ఈ రింగ్ లైట్ మీషోలో బై చేసిన రింగ్ లైట్. దీని పర్ఫార్మెన్స్ చూడండి ఎంత బ్రైట్నింగ్గా ఉందో. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. ఇది పై వరకు మనకి అంతా కూడా లైటింగ్ అయితే ఇస్తుంది. చూసారా, మొత్తం మనకి మ్యాట్ అంతా కూడా లైటింగ్ అయితే వస్తుంది ఈ రింగ్ లైట్. ప్రీవియస్గా చూపించిన ఈ రింగ్ లైట్కి అంత లైట్ అయితే రాలేదు. మీరు ఇది లైట్ ఆన్ చేసినాయేమో అనుకుంటున్నారు కదా. చూడండి, ఇది లైట్ ఆన్ చేయలేదు నేను. ఇది అమెజాన్లో ఇదే అమెజాన్లో బై చేసిన రింగ్ లైట్.
ఇది చూడండి బ్రైట్నెస్ ఎంత ఇస్తుందో చూడండి. మనకి మ్యాట్ అంతా కూడా బ్రైట్నెస్ వచ్చేసింది, ఎంత లైటింగ్ వచ్చింది చూడండి, పై వరకు వెళ్ళిపోయింది లైటింగ్ అంతా కూడా. సో కలర్ స్విచ్ చేసి చూద్దాము. దిస్ ఈజ్ ఆరెంజ్ కమ్ ఎల్లో షేడ్. చూసారా ఇది కూడా ఎంత బ్రైట్నింగ్ వచ్చిందో, ఎంత బ్రైట్నెస్ ఇచ్చింది కదా. మీషోలో కొన్న ఈ రింగ్ లైట్ 900కి రియల్లీ వెరీ 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 ఆసమ్ అనమాట. ఖచ్చితంగా బై చేయొచ్చు అని అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. ఇంత బ్రైట్నెస్ వచ్చింది చూసారా. అమెజాన్ ఇందాక చూపించాను కదా అది ఎంత బ్రైట్నెస్లో వచ్చిందో, అది జస్ట్ ఆ సర్కిల్ వరకే వచ్చింది. బట్ ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మొత్తం మ్యాట్ అంతా కూడా మీకు తెలిసిపోతుంది. దీని పర్ఫార్మెన్స్ మ్యాట్ అంతా కూడా స్ప్రెడ్ అయింది, లైటింగ్ అంతా కూడా మ్యాట్ అంతా కూడా వచ్చేసింది మనకి. సో ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్ అయితే, ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ షేడ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద పింక్ షేడ్. సో చూసారా బ్రైట్నెస్ ఎంత బ్రైట్నింగ్గా ఉందో, లైటింగ్ కూడా అంతా స్ప్రెడ్ అయింది, లైటింగ్ అంతా కూడా. సో ఇది అన్నమాట. సో మనకి మీషోలో కొన్న రింగ్ లైటే బ్రైట్నెస్ ఎక్కువగా ఇచ్చింది వెన్ కంపేర్ టు ద రింగ్ లైట్ విచ్ ఐ హ్యాడ్ బైడ్ ఇన్ ద అమెజాన్. అమెజాన్లో రేట్ ఎక్కువ అండ్ లైటింగ్ తక్కువ ఉంది. మోర్ ఓవర్ రెండు చూసుకుంటే హైట్ అంతా సేమే ఉంది, ఏది కూడా ఇది లేదు అని చెప్పడానికి అయితే ఏం లేదు. మీషోలో బై చేసిన దానికి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా కరెక్ట్గా ఇచ్చారు, అన్ని పార్ట్స్ కూడా కరెక్ట్గా ఇచ్చారు. అండ్ లైటింగ్ చూసారా బ్రైట్నెస్ ఎంత ఎక్కువ వచ్చిందో, మీరే అబ్జర్వ్ చేశారు కదా ఇందాక. మీషోలో కొనేది ఎలా వచ్చిందో అండ్ అమెజాన్లో కొనేది ఎలా వచ్చిందో బ్రైట్నెస్. సో కాస్ట్ అయితే అమెజాన్లో కొనేది కాస్ట్ ఎక్కువ ఉంది, బట్ దాని లైటింగ్ మాత్రం తక్కువ ఉంది అమెజాన్లో నుంచి నేను పర్చేస్ చేసినది. బట్ మీషోలో మాత్రం నేను పర్చేస్ చేసిన లైట్ 900 అయినా అది లైటింగ్ బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. సో ఖచ్చితంగా నేను ఇదైతే బై చేయొచ్చని రికమెండ్ చేస్తున్నాను మీ అందరికీ కూడా. సో యా, అంటే మొత్తం సేమే ఉంది, మళ్ళీ మనకి ఏమన్నా పార్ట్స్ మిస్ అయినాయా అని అన్నికైతే ఏమీ లేదు. పార్ట్స్ అన్ని కూడా ఫోన్ హోల్డర్ చూసారా, ఫోన్ హోల్డర్, అడ్జస్టబుల్ స్క్రూస్ చూసారా, అడ్జస్టబుల్ స్క్రూస్, స్టాండ్ హైట్ కూడా ఒకటే అనమాట. వెరాజ్ రింగ్ వచ్చేసి మనకి 10 సెంటీమీటర్స్, రింగ్ హైట్ 10 సెంటీమీటర్స్. అమెజాన్లో దానికి కూడా హైట్ సేమే 10 సెంటీమీటర్స్ రింగ్ అనమాట అది కూడా. బట్ నాకు అమెజాన్లో బై చేసినది నిజంగా అంటే నచ్చలేదు, దాని పర్ఫార్మెన్స్ నచ్చలేదు నాకు. హైట్ అంతా ఓకే, బట్ బ్రైట్నెస్ అంతా ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ బల్బ్ ఇచ్చినంత బ్రైట్నెస్ అయితే ఇచ్చింది. వెరాజ్ ఈ మీషోలో కొనేదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా మీరు, బ్రైట్నెస్ అంతా మీకు ఇందాకనే చూపించాను కదా, రెండు కూడా కంపేర్ చేసి చూపించాను మీకు. సో బ్రైట్నెస్ ఇదైతే చాలా ఎక్కువ వస్తుంది. సో దాట్స్ వై ఐ లవ్ దిస్. ఇది నేను మీషోలో, ఈ రింగ్ లైట్ నేను మీషోలో 900కి మాత్రమే బై చేశాను. అండ్ బ్రైట్నెస్ కూడా ఎక్కువ వచ్చినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మీషో. అండ్ గైస్ దిస్ ఈజ్ అబౌట్ ఫర్ టుడే అనమాట. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. వెళ్తూ నా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను నా మీషో రెఫరల్ లింక్ షేర్ చేస్తాను. ఇంకా ఎవరైతే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే నా రెఫరల్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే నా రెఫరల్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ 3 ఆర్డర్స్ పైన 20% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ హరీ అప్ గైస్. ఇంకా నేను నా ప్రీవియస్ రివ్యూస్ కూడా ఆ లింక్ షేర్ చేస్తాను, ఏవైతే చేశానో ఆ లింక్స్ కూడా నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ @CH#Sonu. So guys, keep supporting me. Don't forget to like, comment, share, subscribe to my channel. And subscribe చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Okay guys, take care. See you. Bye bye.